బిజినెస్ లో ఏంటంటే అండి, నువ్వు అన్ని కరెక్ట్ గా చేసిన ఒక బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. దాన్ని మీ లక్ అనుకోండి, దేవుడి బ్లెస్సింగ్స్ అనుకోండి. దట్ ఎక్స్ ఫ్యాక్టర్ మైట్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్, బట్ ట్రస్ట్ మీ, ఇన్ బిజినెస్ ఈవెన్ ఇఫ్ యూ డూ ఎవ్రీథింగ్ రైట్, దేర్ ఇస్ వన్ ఎక్స్ ఫ్యాక్టర్. ఆ ఎక్స్ ఫ్యాక్టర్ వల్లే ఐదర్ నీ బిజినెస్ పైకి వెళ్తుంది లేదా నీ బిజినెస్ పైకి. ఇప్పుడు నేను పెరుగమ్మేసా కాన్ఫిడెంట్ గా అన్నంత మాత్రాన్ని నేను వెళ్ళి మార్కెట్ లో నువ్వు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో కూర్చోబెట్టేసి ఇప్పుడు వాళ్ళ పాలసీ అమ్మేమంటే నేను అమ్మలేను. ఐ డోంట్ నో స్క్వాట్ అబౌట్ ఇట్, ఐ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో నేను ఒకటేమంటానంటే, మీరు ఏ బిజినెస్ అన్నా చెయ్యండి, ఫస్ట్ మీకు ఆ బిజినెస్ గురించి గ్రిప్ ఉండాలి. ఇట్స్ లైక్ యువర్ బేబీ అండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో నువ్వు అంత నమ్మాలి ఆ ప్రోడక్ట్ ని, అంత తీసుకెళ్ళగలగాలి. అండ్ ఒకసారి సేల్ అయినంత మాత్రాన ఇంకోసారి సేల్ అవుతుందని గ్యారంటీ లేదు. రిటర్న్ కస్టమర్స్, లాయల్టీ, ఈ ఫ్యాక్టర్స్ అన్ని దే ప్లే అ రోల్ అండి. సో జస్ట్ బికాస్ ఒకసారి నేను వెళ్ళి ఒకటి సేల్ చేసేసాను, ఒక పర్టికులర్ సెషన్కి వెళ్ళి నేను హిట్ అయిపోయాను, సో దిస్ విల్ బీ హిట్ అనేది కాదు. కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.